సంక్రాంతి పండుగ కోసం పట్టణవాసులు పల్లెబాట పట్టారు. నగరాల నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్స్ అలాగే బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు పల్లెలకు క్యూ కట్టారు జనం. సంక్రాంతి పండుగ కోసం సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్బీ నగర్లో స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. దొంగలు, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అలాగే షామియానాలు, తాగునీరు, చైర్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. పండుగ రద్దీ నేపథ్యంలో 4900 అదనపు బస్సులు నడుపుతున్నామంటున్న టీఎస్ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. దీన్ని తగ్గించడానికి ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ చాలా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా బస్సులు దాదాపు 4400కు పైచిలకు బస్సులను నడుపుతా ఉంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఎల్బీ నగర్లో ఏర్పాట్లు చాలా ప్రయాణికుల కోసం ఇబ్బంది లేకుండా చైర్స్ కావచ్చు, అదేవిధంగా మిగతాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ముందస్తు నుంచి ఆర్టీసీ ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నటువంటి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆఫీసర్ ఈడీ పురుషోత్తం ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా? ఈసారి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ప్యానెల్స్ వేసాము, డ్రింకింగ్ వాటర్, చైర్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ పెట్టాము. ఈవెన్ సీసీ కెమెరాలు కూడా దొంగల భయం ఏం లేకుండా చేశాము. అట్లాగే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండేటట్టు కూడా చూసుకున్నాము. ఈసారి 4900 బస్సులు ఎక్స్ట్రాలు తిప్పుతామన్నాము. సో ఎక్కడ ప్రాబ్లం లేదండి. మీరు చూస్తా ఉన్నారు కదా, చాలా పలచగా ఉన్నారు. ఈవెన్ సీటింగ్ కూడా లేదు 10 ప్యానెల్లో. సో ఫాస్ట్ క్లియరెన్స్ జరుగుతోంది. సంక్రాంతి అనగానే కొంచెం ఈ ఎల్బీ నగర్ జోన్ లో రద్దీ అన్న చాలా హెవీగా ఉంటుంది. ఈసారి ఎట్లా ఉంది? ఇప్పటి వరకు ప్రయాణికులది ఏదైనా కౌంట్ మెంబర్స్ ఏదైనా ఉందా? లేదు, ప్రయాణికుల కౌంట్ అంటూ ఒక పాయింట్ గురించి చెప్పలేం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈసారి తీసుకున్న మెజర్స్ అయితే ఉన్నాయో ఫాస్ట్ క్లియరెన్స్ కోసము, ఎక్స్ట్రా బస్సెస్ ఆపరేషన్, అది చాలా బాగా పనిచేసింది. అంటే ప్లానింగ్ అనేది బాగా పనిచేసింది ఈసారి. కొత్తగా గతంతో పోలిసి ఈసారి కొత్తగా సీసీటీవీ మానిటరింగ్ కూడా ఉంది. బస్ భవన్ లో దాని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారన్నది ఎట్లా ఉంది సార్? అది చాలా బాగుందండి. ఎందుకంటే కొంతమంది సడన్ గా స్పట్టుకు వచ్చినప్పుడు ఇక్కడున్న అధికారులు ఆ టైంలో కనుక బస్సెస్ క్లియర్ చేయలేకపోతే వేరే పాయింట్ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడి నుంచి బస్సెస్ డైవర్ట్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నాం. సో అది చాలా బాగుంది. ఈ సంక్రాంతి రద్దీలో ఏదైతే మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం ఏదో ఫ్రీ ఛార్జ్ అన్నది మహిళలకు, అది అమలు అవుతుందా? దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఎట్లా? ఈ ఫ్రీ కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుందండి. సో ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సుల వరకు, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ వరకు, ఆర్డినరీ వరకు అన్ని అలవ్ అవుతూనే ఉన్నాయి. ఫ్రీగా వెళ్తున్నారు చాలా మంది. ఇది ప్రధానంగా ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం ఫ్రీ అండ్ ఫేర్ సర్వీసు ఉందన్నది ఈసారి అధికారులు చెప్తా ఉన్నారు. మనం రద్దీ కూడా చూడొచ్చు. ఉదయం నుంచి మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం జేబీఎస్ వెళ్ళాము, ఆ తర్వాత ఉప్పల్ వెళ్ళాము. ప్రస్తుతం ఎల్బీ నగర్కు వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా రష్ అన్నది తగ్గించకుండా, రష్ అన్నది తగ్గేటువంటి సందర్భం తగ్గడానికి అధికారులంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒకే దగ్గర సెంటర్ పాయింట్ పెడితే అక్కడ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి స్టాఫ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కూడా పాయింట్స్ ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు పరంగా కావచ్చు, సీసీటీవీ మానిటరింగ్ పరంగా కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శేఖర్, సాక్షి టీవీ, ఎల్బీ నగర్ నుంచి.